అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగా బైట్. ఈ రోజు మనం ఒక సింపుల్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేద్దాం టు రెడ్యూస్ బ్లడ్ షుగర్ స్పైక్. ఈ ఒక్క టెక్నిక్ ని ఆఫ్టర్ మీల్ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బ్లడ్ షుగర్ స్పైక్ అవ్వకుండా తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైనా ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఆర్ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా పంపించండి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ లేకపోయినా అందరికి మధ్య మనం తినే ఫుడ్స్ వల్ల ఎక్కువ స్పైక్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? దీన్ని కంఫర్టబుల్ గా చైర్ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. అండ్ వర్క్ ప్లేస్ లో కూడా మీటింగ్స్ లో ఉన్నా గానీ మనం అక్కడ కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. మనం వర్క్ చేస్తూనే ఇది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫీట్ ఫ్లాట్ గా ఉంచాలి, కంఫర్టబుల్ గా చైర్ లో కూర్చోవాలి, అండ్ మజిల్స్ అన్ని రిలాక్స్డ్ గా ఉంచాలి. స్లోగా రేజ్ యువర్ హీల్స్ అప్ యాజ్ హై యాజ్ పాసిబుల్. ఎంత వీలైతే అంత రేజ్ చేయాలి. ఫ్రంట్ ఫీట్ ఫ్లాట్ గా ఉంటుంది ఫ్లోర్ మీద. ఓకే? అండ్ రేజ్ ద హీల్స్ అప్ అండ్ రిలీజ్. సో ఇలా హీల్స్ రేజ్ చేస్తాం, రిలీజ్ చేస్తాం. హీల్స్ రేజ్ చేయాలి, రిలీజ్ చేయాలి. సో ఇలా హీల్స్ రేజ్ చేసి రిలీజ్ చేసినప్పుడు అక్కడ మనకి కాఫ్ మజిల్ బాగా స్ట్రెచ్ అవుతుంది. అక్కడ సోలియస్ మజిల్ ఉంటుంది. సో అవి యాక్టివేట్ అవుతాయి. సో అప్పుడు యాక్టివేట్ అయినప్పుడు మంచిగా ఎనర్జీ ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. సో ఎనర్జీ యూటిలైజ్ అయినప్పుడు అది బ్లడ్ షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా అది అబ్జర్వ్ చేసుకుంటున్నారు, అది తీసుకుంటుంది ఆ ఎనర్జీని. ఓకే? దానివల్ల మనకి రెడ్యూసెస్ ద బ్లడ్ షుగర్ స్పైక్. ఓకేనా? సో దీన్ని మనం బోన్ చేసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓన్లీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే? సో మనం డిన్నర్ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా కూర్చుని ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ అందరూ ఒకేసారి కూడా ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ సోలియస్ మజిల్ పుషప్ ఆర్ కాఫ్ మజిల్ రైజెస్ అంటారు వీటిని. సో మనం ఎట్లయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ రీసెర్చ్ స్టడీ. ఓకేనా? ఇది మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇది కంటిన్యూస్ గా అట్లా హీల్స్ రైజ్ చేయాలి, రిలీజ్ చేయాలి, హీల్స్ రైజ్ చేయాలి, రిలీజ్ చేయాలి. కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. 10 మినిట్స్ మంచిగా అలారం పెట్టేసుకోండి, హాయిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? మనకి చాలా రిలాక్సింగ్ గా కూడా ఉంటుంది. ఆఫ్టర్ 10 మినిట్స్ మనం అబ్జర్వ్ చేస్తే చాలా స్టమక్ దగ్గర అంతా రిలాక్స్ అయినట్టు మంచిగా కంఫర్టబుల్ గా అట్లా అనిపిస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు షేర్ చేయండి. ఓకేనా? సో బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఆఫ్టర్ ఎవ్రీ మీల్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.